తొమ్మిదవ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ మోడరన్ పెంటదలాన్ బైతలాన్ ఛాంపియన్షిప్ పోటీలను కాకినాడలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ స్టేట్ చైర్మన్ డాక్టర్ చాపిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో 9వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ మోడరన్ పెంటదలాన్ బైతలాన్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా అసోసియేషన్ స్టేట్ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన క్రీడాకారులు రన్నింగ్, స్విమ్మింగ్లో వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ త్వరలో జరిగే నేషనల్, ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలకు రాష్ట్ర జట్టును ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు డి శ్రీనివాస్, సెక్రటరీ డిపుల్, ఉజ్వల్, లెవెల్ 1 కోచ్ జగన్, బిఎన్విఎస్ ప్రసాద్, హరి, అలయన్స్ క్లబ్ సౌత్ ఇండియా మల్టిపుల్ ట్రెజరర్ వనము శ్రీనివాస్, అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ వికాస్, సభ్యులు ఉపేంద్ర, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. రవినాయుడు గారిని, మన శాప్ చైర్మన్ రవినాయుడు గారిని అందరినీ కూడా కలిసి ఈ పిల్లలందరినీ కూడా పరిచయం చేయడం జరిగింది. ఇక్కడ మన జిల్లాలో కూడా మరిన్ని పిల్లలు ఈ స్విమ్మింగ్ అంటే మీకు సాధారణంగా ఈ మోడర్న్ పెంటతలాన్ గేమ్ గురించి ఇంతకుముందు 2-3 సార్లు చెప్పుకున్నాము. అయితే మోడర్న్ పెంటతలాన్లో మెయిన్గా రన్నింగ్, స్విమ్మింగ్, ఫెన్సింగ్, అలాగే హార్స్ రైడింగ్, లేజర్ షూట్, ఇవన్నీ కూడా 5 ఈవెంట్స్ కలిపి ఉంటాయి. ఈ 5 ఈవెంట్స్ వరుసగా చేయాల్సి ఉంటుంది. వీటిని మళ్ళీ ఒక్కొక్కసారి డివైడ్ చేస్తాము. లేజర్ రన్ అంటే రన్నింగ్ అలాగే షూటింగ్ రెండు కలిపి లేజర్ రన్ గాను, అలాగే బైతలే అంటే స్విమ్మింగ్ అలాగే రన్నింగ్ గాను, అలాగే ట్రైల్స్లే అంటే స్విమ్మింగ్, రన్నింగ్, షూటింగ్ అన్నీ కలిపి ఈ విధంగా ఈవెంట్స్ని మేము ప్రమోట్ చేస్తూ ఉంటాము. వీళ్ళలో సెలెక్ట్ అయిన వాళ్ళని నేషనల్ పంపిస్తాము, అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని ఇంటర్నేషనల్కి కూడా పంపిస్తూ ఉంటాము. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మన జిల్లా నుంచి కూడా పిల్లలు ఎక్కువగా పార్టిసిపేట్ చేసి ఈ గేమ్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కలిసి కృషి చేస్తున్నాము. అంచేత ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని, వాళ్ళు మేధాశక్తి పెంపించుకునేటట్టు ఈ ఆటల్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులని నేను కోరుచున్నాను. మోడరన్ పెంటాథలాన్ బయాత్లే స్టేట్ ఛాంపియన్షిప్ ఇక్కడ కాకినాడలో ప్రారంభించాము. ఇక్కడ ఎంపికయ్యే పిల్లలు నెక్స్ట్ మంత్ 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ జరుగు జాతీయ స్థాయి పోటీలు ఇండోర్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తాము. అలాగే అక్కడ సెలెక్ట్ అయిన ఇండియా టీం వచ్చి సౌత్ ఆఫ్రికాకి డిసెంబర్లో ప్రపంచ స్థాయి పోటీలలో పాల్గొంటారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచ స్థాయికి వెళ్ళడానికి మేము చాలా కృషి చేస్తున్నాము. అలాగే రాబోయే ఒలింపిక్ క్రీడలకు కూడా ఈ సందర్భంగా మేము స్పోర్ట్స్ అథారిటీకి రిక్వైర్మెంట్స్ ని అందించాము. కాబట్టి క్రీడాకారులు దినదినాభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి పేరెంట్స్ క్రీడాకారులు మరింత ఎంకరేజ్ చేసి ముందుకు రావాలని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో జిల్లా స్థాయిలో ఉండేటటువంటి ప్రతిభ కనబరిచినటువంటి గ్రామీణ యువతనందరినీ కూడా క్రోడీకరించి వారందరికీ ప్రత్యేకమైనటువంటి శిక్షణ కల్పించి రాష్ట్ర స్థాయిలో మనం ఎంపిక చేస్తున్నాం. ఇక్కడ ఎంపిక కాబడినటువంటి ప్రతి గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి బిడ్డ కూడా మనం నేషనల్ స్థాయిలో తీసుకెళ్లి అక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి మనం డిసెంబర్లో జరిగేటువంటి సౌత్ ఆఫ్రికా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి అనేక రకాలైనటువంటి కృషి చేస్తున్నాం. ముఖ్యంగా మోడరన్ పెంటాథలాన్లో గ్రామీణ యువత పాల్గొనడానికి ఇది ఒలింపిక్ గేమ్గా ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అతి సులభంగా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందడానికి ఇది ఒక అద్భుతమైన వేదికగా మనం గమనించి దీన్ని మొన్న శాప్ చైర్మన్ గారు కూడా గతంలో జరిగినటువంటి వాళ్లకు మెడల్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ పరిణామాన్ని ఉపయోగించుకుని జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్విమ్మింగ్, రైఫిల్ షూటింగ్, అలాగే రన్నింగ్, హార్స్ రైడింగ్, ఫెన్సింగ్, ఇలాగే 5-6 ఈవెంట్లు, 5 ఈవెంట్లతో కంబైన్ చేసినటువంటి ఈవెంట్ ఇది మోడరన్ పెంటాథలాన్. అందులో భాగంగా మన డాక్టర్ చప్పటి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మన స్టేట్ లెవెల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇది మన ఈస్ట్ గోదావరి జిల్లాకి అనమాట ఒక రకమైనటువంటి ఒక బూస్ట్, ఒక పెద్ద ఎక్స్పోజర్. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్లో కూడా మన వాళ్ళు నేషనల్లో పార్టిసిపేట్ చేస్తూ నేషనల్ మెడల్స్ కూడా సాధిస్తున్నారు. రీసెంట్ గా మోడరన్ పెంటాథలాన్ మన నేషనల్ గేమ్స్ లో కూడా ఒక మెడల్ వచ్చింది. సో అటువంటి స్టాండర్డ్ ఈవెంట్ ఇది శాప్ కూడా రికగ్నైజ్ చేసింది. శాప్ అసోసియేషన్ రికగ్నైజ్ చేసిన అసోసియేషన్. దీని ద్వారా కూడా చాలా మంది స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. అటువంటి ఈవెంట్ ఈ రోజు ఇక్కడ మన చప్పటి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో, అలాగే మన హరి ప్రెసిడెంట్ గా మన తిరుపతి నుంచి వచ్చారు, అలాగే కృష్ణ గారు
ఆయన అసలు ఈ మోడర్న్ పెంటాథ్లాన్ స్టార్ట్ చేసుకోవడం ఆయనే ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మన ఈస్ట్ గోదావరి జిల్లాలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ఇక్కడ జరగడం చాలా విశేషం. ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అందరూ కూడా మనకి రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతున్నారు, ఇంకా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. కనుక ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఈ డిసెంబర్ లో ఉంది. దానికి కూడా మన రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఎంపిక అవుతారని ఆశిస్తున్నాం. అది సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. సో అనమాట ఆర్గనైజర్స్ అందరూ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను.